పలువున్నాడు గుద్దితే నేను ఆన్ని నిలుగుతాను. నన్ను పడకపోయేందుకు 6,000 మంది పోలీసులట, జయశంకర్ సార్ పడకపోయేందుకు 1000 మంది. యోగి నర్సన గురించి ఒక డజన్ మంది వచ్చినట్టు లెక్క. నాకు నర్సన కోసం జర బలుగున్నాడు మంచి అని 10,000 మంది వచ్చినట్టు లెక్క. కానీ దీనికి 1000 మంది పోలీసులు. అది ఇవాళ మనం ఎట్లయితే చివరిగా నవ్వుతున్నామో, రేపు రోసయ్య ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇదే నవ్వుల పాలు కాక తప్పదు. ఇది బేకారం నేనేం చేయాలి? మా భాష గట్టి ఉంటుంది. అట్నే లభంగా అంటాం. हर रोज इस्तेमाल का ये क्या है जी, छोटा को अच्छा काम बोलो तो लफंगा काम कर रहे। ये लफ्ज हमारे घरों में हर दिन इस्तेमाल होता, कोई नई बात नहीं। अरे ऐसा लफंगा काम नहीं करना चाहिए ना मियाँ। रोज अंटाం. ఎందుకంటాం? क्या है महमूद भाई लफंगा बोले तो गलत తప్పు పని చేస్తోని లఫంగా అంటాం. కొడుకు ఇబ్బంది పడితే వాళ్ళు అంటారండి. ప్రతిరోజు అంటాం. లుచ్చా అంటాం. లుచ్చా బోలగా క్యా హై? ఉల్టా పుల్టా తప్పుడు పని చేసిన వాళ్ళు లుచ్చా అంటాం. ఇది మా భాష. మేమేం చేయాలా? ఇది నీ చెడ్డ భాష అంటే ఇంకో మాట చెప్తా. ఆంధ్రాలో కూడా రోజు మాట్లాడతారు సహజంగా. వాళ్ళ తప్పు కాదు పాపం, అది వాళ్ళ భాష. ఇది మాదైతే తప్పు కాదని మేమంటాము. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మా సోదరులు వాళ్ళు మాట్లాడతారు పాపం. వాళ్ళు కూడా భాష మాట్లాడతారు రోజు సహజంగా, రోజు ఎవ్రీడే. బుల్లాబాయి అంటారు. సినిమా పాటనే ఉంది కదా, బుల్లి కారున్న షోకిలా అబ్బాయి నీ ఫోజుల్లో బాగా భలే పడాయి ఉన్నది కదా. మరి ఇప్పుడు क्या మన ये क्या है जी, विजयनगर कॉलोनी के बाद जो है क्या मसाजिद है देखो, మల్లేపల్లి చౌరస్తాకు వదానికి మనందరం కలిసి ఓ ఆటో రిక్షా పోయి ఓ బుల్లిబాయ్ ఇది రావు అందాం. కొట్టుపడి చంపుతాడు. ఊకుంటాడా? కొట్టి వదిలిపెడితే సంతోషం. మరి అటు నుంచి మనం హాస్పిటల్కి పోను, అటే పో. బుల్లిబాయ్ రావను రిక్షా ఆటో ఆయన పిలిస్తే బుల్లిబాయ్ మనం పాండా మీద పిలిస్తే పాప ముందు దౌడ మీద కూడా క్యా బోలారే అదే జుబాయ్. మరి బుల్లెమ్మ, బుల్లెబ్బాయి, బుల్లిబాబు ప్రతిరోజు ఆంధ్రలో వాడలేదు. బొల్లి ముద్ద శివరామకృష్ణ రైటర్ పేరున్నది. బొల్లి అంటే మా దగ్గర రోగం, దౌడ మీద చంపుతారు. బొల్లి బొల్లి అంటే పోయినా ఇక సహజాతంగానే చాలా ఉంటాయి. తర్వాత మేము ప్రాణం లేని వస్తువుని తీసుకొని పోయేదాన్ని తీసుకపోవడంటాం, ప్రాణం ఉన్నదానేమో తోలుకపోవడంటాం. ఇప్పుడు ఊరుంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన చచ్చిపోయింది. తెలంగాణ ఊరైతే ఒక ఆయన ఒక వ్యక్తి చనిపోయింది. శవం పోతుంటే శవయాత్ర జరుగుతుంటది. ఒక ఆయన అప్పుడే వస్తారు పాపం ఊళ్ళో. ఏమైందిరా? అరే పలానా ఆయన చచ్చిపోయింది, పీన తీసుకుపోతున్నా ఉంటారు మా దగ్గర. ఇంకో ఆయన ఉంటాడు, పొద్దున్న లేస్తాడు, అరే బర్రె దొడ్డేదో లేచినాడు అంటాడు. బర్రె అంటే గేదె. ఇంకో ఆయన బతుకమ్మ పండుగ వస్తుంది, అరే పెద్దక్క తోలుకొచ్చినావా. మనుషులను, ప్రాణం ఉన్న వాళ్ళను తోలుకచ్చులు అంటాం మేము. పీనుగులను, సూట్ కేసులను, వస్తువులను తీసుకుపోవడం అంటాం. అదే ఆంధ్రలో తెరా చెల్లెలు తీసుకొచ్చావా రోజు వాడతారు. రివర్స్ లో ఉంటుంది, చూడలేదా? అది అక్కడ వాడతారు, ఇది ఇక్కడ వాడతారు. మీ భాష బాగాలేదు మరి మేము తోలుకపోవడం అంటాం, తీసుకపోవడం అంటాం. మీరేమో పీరుగుని తోలుకపోవడం అంటారు, మేమో పీరుగుని తీసుకపోవడం అంటాం. మీకు మాకు కలవదు. ఇట్లా చాలా ఉంటాయి. ఇంటి పేర్లు ఉంటాయండి, దరిద్రంగా ఉంటాయి, చెప్తే బాగుంది.
ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. పొద్దున్న లేచి వాకింగ్ పోతారు కదా, ఒక ఇద్దరు ఆంధ్రోళ్ళు ఉన్నారు, వీళ్ళు మనోళ్ళు పోతారు, ఇద్దరు ఆంధ్రోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అలా కలిసి వస్తారు. కేసీఆర్ ముచ్చట్నం, కోదండరాం ముచ్చట్నం, ఏదైనా తెలంగాణ ముచ్చట్నం రాగానే అయితే జప నడిచి 4 అడుగులు ముందుకన్నా అవుతారట, లేకపోతే నిలబడిపోయి 4 అడుగులు వెనుకన్నా అవుతారట. ఒకరు ఏం చెప్పాలి ఒక్క నమూనా కథ. ఒక రోజు ఏదో మాట్లాడిగా తీసుకుంటున్నామా తెలంగాణ, మీరు ఎందుకైనా ఆగిపోతుంది రాదు ఎట్లా అని చెప్పి దగ్గర పిలిచి తీసుకుంటున్నామా పక్కా తెలంగాణ అన్నాడు. గంట అల్క గాడిస్తారా మా వాళ్ళు అన్నారు. ఎట్లనే తీసుకుంటామా ఈసారంటే వాడు ఒక మాట అంటారు, రెడ్డి గారు మేము పోతాం కానీ మేము పోతే మీరు ఎట్లా బతారంటారు. మరి నీ అమ్మాయి ఎక్కడి కథ అయ్యింది, ఎవరి సొమ్ము ఎవరు తింటుండు, ఎవరి నీళ్ళు ఎవరు తాగుతుండు, మేము పోతే నువ్వు ఎట్లా బతావు అంటే ఇది వాళ్ళ గోపాలు అన్నారు. మేము వచ్చే మీకు భోజనం నేర్పిన రూపాయి అన్నది. నేనంటే నువ్వేమిరా నాకు అర్థం కాదు, 300 ఏళ్ల నుంచే మాది బిర్యానీ, షేర్వాణి, కుర్బానీ. ఇక బిర్యానీ పంచాయతీ పడే పడితే ఓడో ఆంధ్ర టీవీలో తగిలిన్నారు. కేసీఆర్ గారు మా ఉల్వసారి టేస్ట్ తెలుసా నీకు కొన్నాడు. ఉలువలు మాకెందుకు తెలియదు పోయి మా దగ్గర ఎద్దకు పెడతామని నేను నిజమే కదా, నేనేమో నవ్వదని చెప్పిన. మనందరం పల్లెటూళ్ళకి వెళ్తున్నాం, ఎట్లా పెట్టమ్మా అట్లాంటి మేము పశువులు తింటున్నామంటే నువ్వు ఏందో నువ్వు ఆలోచించుకో, నేను ఎందుకు చెప్పాలి. నువ్వు ఎదుగో దున్నపోతువో ఏందో నువ్వు ఆలోచించుకో, నేనెందుకు చెప్పాలని. ఇక ఇట్లా కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకి. ఒక్క ఇష్యూ మీద సమాధానం చెప్తారా? నా బొమ్మే చూపించారు. ఆంధ్రోళ్ళు మన ఉండవాలి కానీ పుణ్యమని నా ఉపన్యాసం తరించారు వాళ్ళు. అక్కడ మమ్మల్ని రాక్షసులు అన్నాడు, మమ్మల్ని దొంగ అంటే నేను ఒక మాట్లాడుతున్నా. ఎత్తుకపోయేటోళ్ళు ఏమంటారు? మీరు మా నీళ్ళు ఎత్తుకపోయినరా లేదా, మా ఉద్యోగాలు ఎత్తుకపోయినరా లేదా, మా నిధులు ఎత్తుకపోయినరా లేదా, నేను చెప్పాను. ఇట్లా ఎత్తుకపోయిన ఏమంటారు? దొంగ అంటారు. పట్టి పీడిస్తే ఏమంటారు? పిశాచి, రాక్షసి అంటారు. మమ్మల్ని పట్టి పీడిస్తారు. రేపు 56 ఏళ్ళ కూడా ఎన్ని రకాలుగా బాధ పెడుతున్నారు. మమ్మల్ని పీడిస్తున్నారు కాబట్టి అక్రమంగా, అన్యాయంగా మిమ్మల్ని రాక్షసులు ఉంటాం. ఒకసారి కాదు, ఉండవేలి 1000 సార్లు అంటాం. దయ్యం పడితే ఏం చేస్తారు? దయ్యం దిగదాకా కొడతారు, యాపకం అవుతారు. తెలంగాణ వచ్చేదాకా, రాష్ట్రం ఏర్పడేదాకా మిమ్మల్ని ఇచ్చే అంటే మీకు ఇజ్జత్ ఉంటే, పౌరుషం ఉంటే తెలంగాణకు తీర్మానం చేసిన అడుగులు, లేదంటే మీ బతుకు ఇదే బజారు పాలైతేనే ఉంటుంది. ఎందుకు సహించాలి? మేము ఎందుకు భరించాలి? మాట్లాడుతున్నారు. ఆనాడు మద్రాసు మీద గట్టిగా మాట్లాడితే ఆనాడు మద్రాసు ముఖ్యమంత్రి ఉన్న రాజాజీ పెద్ద స్టాల్వాట్, పాపం మంచోడు, స్వతంత్ర పోరాట యోధుడు, ఓపిక సంయమనం ఉన్నోడు. కానీ ఆంధ్రలో వచ్చే కిరికిరికి ఆయన కూడా సహనం కోల్పోయి ఢిల్లీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటై గజెట్ నోటిఫికేషన్ రాగానే ఆంధ్ర కుక్కల్లారా 24 గంటలకు కాల్ చేసి పని లేకపోతే తన్నెలా కొడతాను. ఏమైతుంది మరి? చెంబాలక దేవులకు చెప్పాలక పూజ. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? దయ్యం దిగదాకా ఎత్తదని కూడా కొడతారు. వీళ్ళకి గౌరవంగా మర్యాద ఇక్కడి నుంచి పోయే కర్మ లేనట్లు దాపాటం. ఇలా కాంగ్రెస్ కూడా ఆంధ్ర కిరికిరి కాదు, ఎవడన్నా కేసీఆర్ చెప్పినంత బట్టి మాట్లాడతారేమో. ఒక్కడు మాట్లాడినా ఒక కుక్కిన పేలినట్టే ఉన్నారు. ఎవరైనా మాట్లాడతాడేమో, ఖండిస్తాడేమో, ఈడిచి పండగ కొడదాం అనుకున్నాం. ఎవ్వరు మాట్లాడాలి, ఎందుకంటే సత్యం కాబట్టి, నిజం కాబట్టి దాన్ని ఎవరు ఖండించలేదు. ఈ రకంగా 1300 టీఎంసీల నీళ్లు మనకి ఇచ్చినట్టు చెప్తే ఎంత వారానండి? 1,30,000 ఉన్నాడు గుద్దితేనే నాన్ని నిలుగుతాయి. నన్ను పడకపోయేందుకు 6,000 మంది పోలీసులకు, జయశంకర్ సార్ పడకపోయేందుకు 1000 మంది. ఇవకి నర్సన గురించి 1,000 మంది వచ్చినట్టు నర్సన కోసం బలుగు ఉన్నాడు మంచి అని 10,000 మంది వచ్చినట్టు లెక్క. కానీ దీనికి 1000 మంది పోలీసులు. అది ఇవాళ మనం ఎట్లయితే చివరిగా నవ్వుతున్నామో, రేపు రోసయ్య ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇదే నవ్వుల పాలు కాక తప్పదు.
खत्म करने की हुकूमत की साजिशों को नाकाम बनाने की मुलाजिमीन से अपील की। उन्होंने इफ्तिसार करते हुए कहा कि हड़ताल से दस्तबरदार होने का हक एनएमयू सदर महमूद को किसने दिया। उन्होंने जरूरत पड़ने पर तेलंगाना एनएमयू कायम करते हुए तहरीक में मजीद शिदत पैदा करने का इंतबाह दिया। केसीआर ने कहा कि कायदीन हड़ताल में हिस्सा लेने वाले मुलाजिमीन को देखकर शर्मिंदा हो जाएं। ఏ ఆఫీసు మెట్లెక్కిన జిలేయడం మజిట వాళ్ళెదురుంగని మనుషులు జిలేయడం మజిట ఎక్కడికన్నా యాడికి పోయిన ఇదే కథ. ఆడ మైమూద్ అని ఉన్నాడు పుణ్యాత్ముడు. ఈ మైమూద్ కాదు, ఆ మైమూద్. మన మైమూద్ సాబ్ గట్టివే, రాయలసీమ మైమూద్ ఉన్నాడు. కానీ ఎన్నేమి మైమూదే కదా, మైమూద్ ఉన్నాడు. ఆ పుణ్యాత్ముడు పోయి మా బొత్తగా ఆయన ఇద్దరు చేకాండి ఇచ్చుకున్నారట. క్లారిఫికేషన్ ఇచ్చింది. దాని జవాబు ఇప్పుడు ఏమిచ్చింది రమేష్? కొడుక అనుకుంటున్నావు తెల్లాటలాగా ఎన్నేమి పెడతామని చెప్పాడు. తెలంగాణ ఎన్నేమి పెడతాం. గదే రాష్ట్రం మీరు ఏం భయపడద్దు. ఏ నాయకత్వం వహించి మైమూదికి వస్తుందా? మనకు రాదా? కాకుండా పని మనం చేసుకోలేమా? తక్షణం డిక్లేర్ చేయండి. అన్ని డిపోలకు మాట్లాడండి. మొత్తం తెలంగాణ అన్ని రీజన్లకు మాట్లాడండి. తెలంగాణ ఎన్నేమి పెట్టుకుందాం. ఈ ప్రభుత్వ కుట్రను తిట్టుకోవడం. వాళ్ళు చేకాండించుకుంటారు. పడటానికి వాళ్ళ డబ్బాలు ధరే ఉండి ఆంధ్ర డబ్బాలు లేవు కదా. అదే చెప్తున్నారు. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఆర్టీసీ సమ్మె విరమించింది. సాయంత్రం డ్యూటీకి ఎత్తనే ఉన్నారు అని చెప్తారు. జబర్దస్తిగా తెచ్చి ఆర్టీసీ నడపరాను నడపరాను తీసుకొచ్చి హైదరాబాద్ బస్సు నడిపి వాళ్ళు వచ్చిన కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ లీడర్ కూడా ఢిల్లీకి వెళ్ళొచ్చారు. గాంధీ భవన్ లో ఎక్కడ 40 బస్సులు 8 బస్సులు అటు నుంచి ఇటు నుంచి గాంధీ భవన్ లో చూస్తా ఉన్నారు. అంటే వాడు ఢిల్లీకి ఏమి రిపోర్టర్ పెళ్లికులు వేయరు, సమ్మెలేదు ఉండలేదు. ఇంత మాయం వచ్చింది కదా నాకు అర్థం కాదు. ఇంత సిగ్గా ఉండాలి కదా మనుషులకు. ముఖ్యమంత్రి రోసయ్యను డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశం. హైదరాబాద్ ఫ్రీ జోన్ కింద 7 నెలల కింద అసెంబ్లీ తీర్మానం పాస్ చేస్తే ఈ రోజు వరకు ముఖ్యమంత్రి ఇనిషియేటివ్ తీసుకోరు. మరి ముఖ్యమంత్రి అంత బిజీగా ఉన్నారు, ఢిల్లీకి పోతలేరా అంటే ఈ మధ్య 10 సార్లు పోయించింది. మరి ఆ పోయించిన టైంలో ఏ ఒక్కసారి ఆల్ పార్టీ డెలిగేషన్ క్యారీ చేసి ఉండొచ్చు కదా. దానికి ఇబ్బంది ఏం లేదు కదా. ముఖ్యమంత్రి గారు మరి అన్ని పార్టీలు హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు 6వ జోన్ అని చెప్పి మనం ఉద్యమం చేస్తే ఒప్పుకున్నారు. అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసింది, చేతులు దులుపుకున్నారు. ఆ రోజే చెప్పిన నేను అసెంబ్లీలో, తీర్మానం పాస్ చేసి చేతులు దులుపుకుంటే కాదు, మీరు ఒక అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలి ముఖ్యమంత్రి గారు. ఈ అఖిల పక్షం పోయి అక్కడ ఢిల్లీలో గట్టిగా రాష్ట్రపతి మీద ప్రధానమంత్రి మీద ఒత్తిడి తెస్తే తప్ప ఇది జరగదు అని చెప్పి ఆ రోజే చెప్పినాం. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అనుమతించిన రైల్వే లైన్ కు కేంద్రం ఇప్పటికీ నిధులు మంజూరు చేయలేదన్న కేసీఆర్ ఇది తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. ఇక టీడీపీ ఢిల్లీ యాత్రపై కామెంట్ చేస్తూ ఇదో మిలీనియం జోక్ అంటూ ఎద్దేవా చేశారాయన. చివరికి ఈ రోజు ఆ లైన్ కు కేంద్రం మంజూరు చేసిన నిధులు కూడా మళ్లిపోయే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సీమ గుట్టదంటే ఇంకా తెలంగాణ మీద వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. పెద్ద మిలీనియం జోక్ అది. అంతకన్నా జోక్ ఇంకోటి ఉండదు. యాత్ర కూడా ఎంత సజావుగా సాగుతుందో ఇలా మీడియా కూడా చాలా ఫోటో చిత్రాలు కూడా క్యారీ చేశారు. రామలమ్మ తనదైన స్టైల్లో పంచ్ డైలాగులతో కొత్త క్యాడర్ ను ఆకట్టుకున్నారు. యుద్దానికి సిద్దం కావాలన్నారు. సోనియా ఇంటి ముందు ధర్నా చేయడానికి వెళ్లిన తెలంగాణ టీడీపీ నేతలు తిరిగొచ్చాక సెకండ్ ఫేజ్ లో సీమాంధ్ర నేతలు ఢిల్లీ వెళ్లేలా చంద్రబాబు ప్రోత్సహించడం ఖాయమన్నారామె. టీడీపీ 2 పక్కల గేమ్ ఆడుతుంది కదా, అటు సీమాంధ్ర నాయకులతోనూ ఇటు తెలంగాణ వాళ్ళతో గేమ్ ఆడుతుంది. ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళు టీడీపీ తెలంగాణ నాయకులు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత సీమ ఎవరో పర్మిషన్ తోటి టీడీపీ అధ్యక్షుల వారి పర్మిషన్ తోటే తెలంగాణ నాయకులు వెళ్లారు. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్లీ టీడీపీ అధ్యక్షుల వారు సీమాంధ్ర నాయకులను కూడా అక్కడ పంపించి దయచేసి తెలంగాణ ఇవ్వకూడదని సోనియా గాంధీ ఇంటి ముందు చెప్పిస్తారని నాకు ఇందాక ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక పల్లెబాట పల్లె నిద్ర బస్తీ బాటల్లో గులాబీ దండు కదులుతోంది. కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ కొత్త క్యాడర్ ను ఏర్పరచుకుంటూ టీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో లంబాడ తండాలతో పాటు కోయ చెంచు గోండుగూడాలన్నింటినీ కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయిస్తానని మనం చెప్తాం. 100% జరిగిపోతుంది. దీన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇంతేకాకుండా నిరుపేదలుగా ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో
ఏ పద్ధతిలో 6% వాళ్ళ నిధులు కేటాయించి ఏ పద్ధతిలో వాళ్ళని డెవలప్ చేయాలో కొన్ని స్కీములు తయారు చేస్తా ఉన్నారు. ఎన్నికల ప్రణాళిక కూడా మన కడియం సిఆర్ గారే చైర్మన్ గా ఉండి తయారు చేస్తా ఉన్నారు. దాంట్లో మిగతా వివరాలను కూడా వస్తాయి. గిరిజన సంక్షేమానికి గిరిజన అభివృద్ధికి ఏమేం చేయబోతుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది బ్రహ్మాండంగా వస్తుంది. ఈ విధంగా గిరిజనులు చాలా లాభపడతారు. ఒక గిరిజనులే కాదు, ఇంకా చాలా మందికి లాభం కావాల్సిన అవసరం ఉంది. ఒకటే మాట చెప్తున్నాను, చిత్తశుద్ధితో చేస్తే ఎట్లా ఉంటుందంటే అది చేసి చూపిస్తా. తెలంగాణలో మీరు ఎవరినైనా అడగండి, ఏ జిల్లాలో ఏ ఊరికన్నా పోండి, ఆ ఊర్లో నిలబడి అడగండి, ఈ ఊర్లో పేదవాళ్ళు ఇవ్వలే, దళితులు సారని చెప్తారు. కానీ దళితుల మీద ఈ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు చేసిన ప్రచారం ఎట్లుందంటే మొత్తం ఇతరుల సొమ్మంతా దోషి వాళ్ళకి పెడుతున్నట్టు, వాళ్ళ మీద ఈర్చగలిగేటట్టు ప్రచారం చేసింది. మరి బాగా పెట్టినట్టు ప్రచారం అంటే బాగా జరిగింది. మరి ఎక్కడేసిన గొంగళి అక్కడే ఎన్నుకున్నది.